కనుక మరో బరితెగింపు 110 కోట్ల భూమిని 20 కోట్లకే కట్టబెట్టినటువంటి సర్కార్. ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి భూబకాసురుల్లా మారిపోయారు. ప్రభుత్వ భూములను మొత్తం తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి సంతర్పణం చేసుకుంటూ కమిషన్లు నొక్కుతూ రాష్ట్ర ప్రజలందరి సొత్తు అయినటువంటి ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాలా కట్టిపెడుతున్నారు. ఒకవైపు సాగర తీరమైనటువంటి విశాఖలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని గీతం కబ్జా చేస్తే రెగ్యులరైజ్ చేస్తారు. ఉర్సాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్గాళ్ళకి కారు చౌకగా భూములు కట్టబెడతారు. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకి అయితే 99 పైసలకే భూములు కట్టబెడతారు. అడిగితే నా ఇష్టం నేను ఇస్తా అని చెప్పేసి ముద్దబ్బాయి మాట్లాడతాడు. ఏంది నీ ఇష్టమేంది? నీ ఇష్టపడినానికి నీ హెరిటేజ్ ఆస్తా, లేకపోతే నారా ఖర్జూర్ నాయుడు ఆస్తా? రాష్ట్ర ప్రజలందరి ఆస్తి. అలాంటి రాష్ట్ర ప్రజలందరి ఆస్తిని తన సొంత ఆస్తిలాగా నా ఇష్టం నేను ఇస్తా అన్నట్టుగా ఎవరెవరికో ఊరు పేరు లేని కంపెనీలన్నిటికీ ఇష్టారీత్యా కట్టబెడతాడు. సో దానికి కొనసాగింపుగా తిరుపతి 1 అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఆ ప్రాజెక్ట్ ఏంటా అంటే తిరుపతిలో రిసార్ట్స్, హోటల్స్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఎకరం 50 కోట్లు ఉండే దగ్గర మామూలుగా ఎక్కడైనా రిసార్ట్స్కి వీటికి గవర్నమెంట్ నుంచి వేలం వేసి వాళ్ళకి మామూలుగా అయితే లీజుకి కేటాయిస్తారు. లేదు వాళ్ళకి అమ్మాలంటే వేలం వేస్తే వేలంలో ఎవరు అధిక ధరగా పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు. కానీ వేలం వేయకుండా ఏమేయకుండా ఎకరం 50 కోట్లు ఉండే దగ్గర కేవలం 90 లక్షలకే ఏదైతే కేవలం 90 లక్షలకే కేటాయించారు. ఎంత దుర్మార్గం ఇది! 1100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 20 కోట్లకే రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినటువంటి దివ్యశ్రీ, సైబర్ సిటీ హోల్డింగ్స్ కన్సార్టియంకి వీళ్ళు హోటల్స్ అయి కేటాయిస్తారన్నట్టుగా కట్టబెట్టారు. కట్టబెడుతూ ఒక క్లాస్ పెట్టాలి. ఏం పెట్టాలి? అయ్యా మేము భూములు కేటాయించిన దానికి ఇవి చేయడం కోసమే, ఇవి మీరు డెవలప్ చేయాలి అని పెట్టాలి. ఆ క్లాస్ కూడా ఇన్నోవేషన్ సర్టిఫికేట్ కూడా ఎత్తేసి సో వాళ్ళు రేపు ఆ భూమిని ఎవరికి అమ్ముకున్నా, ఆ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినా వాళ్ళ ఇష్టమే. రిసార్ట్లు కట్టకుండా, హోటల్స్ కట్టకుండా, తిరుపతి 1 ప్రాజెక్ట్ చేయకుండా వాళ్ళు ఏది చేసినా ప్రభుత్వం అడగడానికి లేదు. ఆ విధంగా నోవేషన్ క్లాస్ కట్టబెట్టి జీవోలు ఇస్తూ ప్రభుత్వ భూమిని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 20 కోట్లకే ఖర్చు పెడుతూ జిఎస్టీ వేవర్, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లకు పైగా రాయితీలు, గోడ దెబ్బ చెంపదెబ్బ 2 రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ప్రైవేటు వాళ్ళకి మాత్రం మొత్తం డబ్బులు కేటాయిస్తూ, భూములు కేటాయిస్తూ, అన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజల నెత్తిన ఎంతటి పిడుగేస్తున్నారు, రాష్ట్ర ప్రజల సంపదని ఎలా దోచేస్తున్నారు అనడానికి తిరుపతి 1 ప్రాజెక్టు దివ్యశ్రీ హోల్డింగ్స్ అనే బెంగళూరుకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకి కట్టబెట్టడమే నిదర్శనం. థ్యాంక్ యూ.